సో ఇంకొక ట్రెండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఫ్రెషర్స్ ఉన్నారు కదా, ఒక మైండ్ సెట్తో వస్తున్నారు. ఇప్పుడు కాకపోతే రేపు వస్తుందిలే, ఇది ఎంజాయ్ చేయాల్సిన టైము, ఇప్పుడు కాకపోతే రేపు వస్తుందిలే జాబ్ అన్న మైండ్ సెట్తో వస్తున్నారు. సో ఏమంటారండి వాళ్ళకి? జాబ్ వస్తుందంటారా మంచిగా ఎంజాయ్ చేసి ఒక 2 years తర్వాత? అది అయితే వాళ్ళ లక్ బేస్డ్ ఉంటుందండి. టు బి ఫ్రాంక్లీ అంటే అలాంటి వాళ్ళకి తొందరగా జాబ్స్ రావు. ఎందుకంటే మీరు ఇప్పుడు వరకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని కంటిన్యూస్ మీరు ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే నేను చదవాలి, కంప్లీట్ చేసుకోవాలి, నేను ఒక జీపీఏతో బయటికి వెళ్ళాలి అన్న మైండ్ సెట్లో వచ్చి ఆ మైండ్ సెట్తోనే నాకు జాబ్ రావాలి, నేను ఇంటర్వ్యూస్ క్రాక్ చేసుకోవాలి, కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కంటిన్యూస్ కెరియర్ ఉంటుంది. ఓకే మధ్యలో గ్యాప్ తీసుకొని వచ్చిన వాళ్ళకి నోవే డేస్ ఎట్లా ఉందంటే మార్కెట్ గ్యాప్ ఉన్నా కానీ ఎవరు 1 month 2 months గ్యాప్ ఉందంటే ఎందుకు ఉంది, ఐదర్ హీ మైట్ బి ఫైర్డ్ అని చెప్పేసి అనుకుంటున్నారు, ల్యాకింగ్ ఆఫ్ ఈ స్కిల్స్ అట్లా అని చెప్పేసి ఆటోమేటిక్గా మైండ్లో వచ్చేస్తుంది. వాళ్ళు క్యాపబుల్ అయి ఉండి కూడా వాళ్ళు కంపెనీస్ తీసేస్తున్నారు అని కూడా ఉండట్లేదు. ఇలాంటి థింగ్స్ నోవే డేస్ హూ వాజ్ అప్కమింగ్ అయినా కానీ హూ ఈజ్ ఆల్రెడీ రీసెంట్లీ కంప్లీటెడ్ ఆ జనరేషన్కి అర్థం కావట్లేదు. దే ఆర్ కంప్లీట్లీ థింకింగ్ లైక్ దిస్ అనమాట. ఓకే ఇప్పుడు వరకు చాలా కష్టపడిపోయాము, కొంచెం ఒక 2-3 years రిలాక్స్ అయిపోయి మంచిగా ఎంజాయ్ చేసి లైఫ్ మళ్ళీ వెళ్దాం అనుకుంటారు. అప్పటికి వాళ్ళకి మళ్ళీ పెళ్లి ఏజ్ వచ్చేస్తుంది, ఆ అమ్మాయి దొరకదు, ఆ అమ్మాయికి అబ్బాయి దొరకడు, మధ్యలో ఆ గొడవలు ఈ గొడవలతోనే సరిపోతుంది.